గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాలలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ప్రజలు కార్మికులతో కలిసి సిపిఐ నేతలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ను ముట్టడించారు. పేదలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ సిపిఐ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 25 డిమాండ్లతో జిల్లా స్పెషల్ ఆఫీసర్ కు సిపిఐ నేపిఐ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి దంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టు జిల్లాలో ప్రాజెక్టులు కానీ స్థలాల కోసం కానీ లేదా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కానీ ఈ 25 డిమాండ్లు పరిపూర్ణంగా కావాలంటే 25,000 కోట్ల రూపాయలు జిల్లా సమగ్ర అభివృద్ధి కావాలని ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారికి మీ అందరి తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాను. అందుకు సార్ కూడా దీని పట్ల స్పందించాలని మీ అందరి తరఫున కోరుతా ఉన్నా. కేటాయించాలి 25,000 కోట్ల రూపాయలు. జిల్లా సమగ్రాభివృద్ధికి 25,000 కోట్ల రూపాయలు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే కోల్డ్ స్టోరేజ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి 10 రూపాయలు మహిళా నెలకు ఇవ్వాల్సిన ఇస్తాను అది అమలు చేయాలని, పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, కొరిమికొట్ల రాంకో సిమెంట్ నష్టపోయిన రైతులు ఇవన్నీ కూడా 25 డిమాండ్స్ ఇచ్చారు. దీనికి సంబంధించినవి ఈ లెవెల్లో జరిగేటివి ఈ లెవెల్లో కలెక్టర్ మేడం నంద్యాల టౌన్ లో కానీ జిల్లా నంద్యాల జిల్లా కమ్యూనిటీ సమితి నేతృత్వంలో వేలాది మంది పేద ప్రజలు, రైతాంగము, కార్మికులతో నంద్యాల కలెక్టరేట్లు ముట్టడించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ ఈ జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా కనీసం రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విడిపడినటువంటి నంద్యాల జిల్లాకు 25,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని చెప్పి దాన్ని మినిస్టర్ ఫరూక్ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ జిల్లా ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నా కూడా వాళ్ళ అసెంబ్లీలో అడిగి దీన్ని సాధించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ నంద్యాల జిల్లా ప్రజల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంతానికి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడం ద్వారానే
రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలేరు నగిరి, అంబేనివ, తెలుగంగ, కేసీ కెనాలు, అలగనూరు, అదేవిధంగా ఇతరమైనటువంటి చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే కరువులో పుట్టి కరువులో పెరిగి వలస వెళ్లిపోయేటువంటి తీవ్రమైనటువంటి ప్రమాదం తప్పడానికి అవకాశం ఉంది. 40 సంవత్సరాల కాలంగా పాలక వర్గాలు పాడిందే పాడరా, పాచిపల్ల దాసి అని చెప్పేసి చెప్పిన వాగ్దానం చెప్పకుండా అదే వాగ్దానాలు అటు ఇటు మార్చి ప్రజలు మోసగిస్తున్నారు తప్ప ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ఏ ఒక్కదాన్ని కూడా తీసుకున్నటువంటి పాపాడవలేదు. 2017లో అలగనూరుకు సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టదగితే ఇంతవరకు దిక్కులేదు. అదేవిధంగా శ్రీశైలం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు, బౌలార్జన సాధక ప్రాజెక్టు, అలాంటి దాని దగ్గర ఒక ఫ్రంట్ పూల్ ఏర్పడి ఆ ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడితే ఇంతవరకు దానికి రిపేర్ కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కొనసాగుతుంది. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప కూడా దాటినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా ఇస్తాం, 20,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఒక 20,000 అట్టిపెట్టి 20,000 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎన్నో ప్రభావం మూలంగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. పంట అసలు కనీసం రాయలసీమ ప్రాంతంలో దానిమ్మ గాని, చీని గాని, పసుపు గాని, మిరప గాని, అదేవిధంగా ఉద్యానవన పంటలు పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. పైగా నరేంద్ర మోడీని ఈయన పొగడ, ఈయన నరేంద్ర మోడీ గారు పొగడ ఒకరికొకరు పొగుడుకోవడానికి సరిపోవడం తప్ప ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ద్వారా ఒరిగిన ప్రయోజనం ఏముందో చెప్పమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర రాజధానికి నిధులు తీసుకొని వచ్చామని చెప్పారు. 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి తిరిగి ప్రజలపైన భారాలు వేస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని కట్టి మొత్తం రాష్ట్ర ప్రజలందరిపైన భారాలు మోపడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు నిర్ధారణ లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ నిద్ర వరకు ఏ అంటే అమరావతి, టీ అంటే పోలవరం అని చెప్పి దాని చుట్టే తిరుగుతున్నారు తప్ప వాట్ అబౌట్ రాయలసీమ, వాట్ అబౌట్ ఉత్తరాంధ్ర, వాట్ అబౌట్ ప్రకాశం, పల్నాడు జిల్లాలంటే దాని గురించి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి. ప్రాంతం కేవలం డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఒకటే ప్రాంతం పైన కేంద్రీకరణ చేయడం అనేది సరైనటువంటిది కాదు. గత 60 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయాలని చెప్పి మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలోనే నిన్న నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15వ తారీఖు జెండా ఎర్రకోట పైన ఎగిరే సందర్భంలో ఆయన చాలా గొప్పగా 8 ఫార్ములాలు ప్రకటించాడు. ఈ ఫార్ములా అనేది ఈ దేశ ప్రజలకు కొత్త ఏం కాదు. ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ఫార్ములాలు ప్రకటించారు. గొప్ప గొప్ప నినాదాలు ఇచ్చారు. ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. పైగా డిమాండ్ చేయని చెప్పేసి ప్రశ్నించేటట్టు వాళ్ళని కూడా చంపేస్తామని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జంజీ బయటకు వచ్చింది. జన ఆల్ఫా ప్రశ్నిస్తా ఉంది. రైతాంగం, కార్మిక వర్గం, అన్ని వర్గాలు కూడా ఏకమైన ఈ దేశాన్ని అదానికి బదానికి తాకట్టు పెట్టి దేశంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు మొదలుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, సహజ సంపదలను వీరికి కట్టబెట్టేటువంటి పద్ధతిలో ఈ దేశ పాలక వర్గం తయారైపోయి ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తా ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని మార్చేయడానికి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాంది. జాతీయ జెండాను అవమానించేటువంటి పద్ధతిలో కొన్ని గోరీ మీడియాలు ప్రయత్నం చేస్తాన్నా కూడా ఏమాత్రం చర్యలు లేకుండా విద్యార్థుల పైన, యువకుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటిస్తా ఉంది. మహిళల పైన దాడులు, మహిళలకు హక్కులు ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోతాయి. ఈడీని, సిబిఐని అన్నిటినీ గుప్పెట్టు పెట్టుకొని ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేసే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో మార్పు కావాలి, మార్పు రావాలి. మార్పు కొరకు సెప్టెంబర్ 1వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలి. ఆ ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగేటువంటి పోరాటంలో ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా యుద్ధాన్ని ప్రకటించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.